ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలో ఉపయోగించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేద్యో హేత్తస్సనిసనసమాని జగజ్ఞా ప్రవాహం అరుణాం కరుణాతరంగితాక్షీం దుర్గపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబికాంబ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, నాది పలానా రాశి లేదా పలానా లగ్నం అంటూ ఉంటారు. అంటే నేను ఇప్పుడు చెప్పబోయేది లగ్నం నుంచి చూసుకుంటే, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. అలాంటి వారికి చతుర్థాధిపతి అంటారంటే 4వ స్థానాధిపతి జ్యోతిష్ శాస్త్రరీత్యా. ఆ 4వ స్థానాధిపతి కనుక మీ జన్మజాతకంలో ఏదైనా ఒక గ్రహంతో కలిసి ఉంది, అప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం ద్వారా బాగుంటుంది. అలా కాకుండా కలవకూడనటువంటి గ్రహంతో కలుస్తాయి కొన్ని. అంటే ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి, నీరు నిప్పు కలవదు కదా. అలాగే ఏ తత్వం దేంతో కలిస్తే ఎటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుందో, అది ఎక్స్పాండ్ అవుతుందా లేకపోతే తగ్గిపోతుందా అనేటువంటి ఒక లెక్క ఉంటుంది. ఆ రకంగా మీ యొక్క లగ్నరీత్యా చతుర్థాధిపతి ఎలా ఉంటే మీరు ప్రాపర్టీ తీసుకునేటువంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి. రెండవది, మీ జాతక చక్రంలో ఉండే చతుర్థాధిపతి ఉన్న కాంబినేషన్స్ బట్టి ఇంట్లో ఏ దిశలో మెయిన్గా జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటిది, ప్లస్ జనరల్ గా ఏంటి అనేటువంటి విషయం మేము తెలుసుకున్నాం. శుక్ర కేతు సంబంధం ఏర్పడింది. మీది కర్కాటక లగ్నం అనుకోండి. అంటే మీ యొక్క లగ్నం కర్కాటక లగ్నం, మీ చతుర్థ స్థానాధిపతి శుక్రుడయ్యారు. లగ్నం తెలీదు, రాశి నుంచి హ్యాపీగా చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ శుక్రకేతువుల యొక్క సంబంధం ఏర్పడింది మీ జన్మజాతకంలో, లేదా శుక్రుడు పాడయ్యాడు. ఇలాంటి సందర్భంలో ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు అంటే వీలైనంత వరకు ల్యాండ్ తీసుకుని ఇండివిజువల్ హౌస్ కట్టుకోవడం మంచిది అపార్ట్మెంట్ కంటే. లేదండి నాకు స్తోమత సరిపోదు, నేను అపార్ట్మెంటే తీసుకోవాలనుకుంటున్నాను, నాకున్న బడ్జెట్ ఇదే, ఇక్కడ నేను ఉన్న ప్రదేశంలో ల్యాండ్ తీసుకొని కట్టుకోవడం అసాధ్యము అనుకున్నాను, అప్పుడు మీ పేరు మీద కాకుండా మీ జీవిత భాగస్వామి పేరు మీద, మీ పిల్లల పేరు మీద, మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద తీసుకోవచ్చు. అది కూడా వాళ్ళకి ఆ వరకు సెట్ అవ్వాలి పెట్టుకోండి. ఇది ఒకటి. ఇంకోటి, మీకు కూడా వర్క్ సెట్ అవ్వాలి. మీరు వాళ్ళ పేరు తీసుకున్నా మీ పేరు కూడా వర్క్ సెట్ అవ్వాలి. ఒకటి. రెండవది ఏమిటంటే, ఈ శుక్రకేతువుల సంబంధం ఉన్నప్పుడు ప్రధానంగా జరిగేటువంటి డిఫెక్ట్ ఏమిటి ఇళ్లలో అంటే, ఆగ్నేయ దోషం ఉంటుంది వాళ్ళకి. అంటే మీరు జన్మజాతకంలో శుక్రకేతువులు ఉన్నారు, మళ్ళీ వెళ్ళి ఆగ్నేయ దోషం ఉంటుందా ఇల్లు తీసుకున్నారు, ఏమవుతుంది? డబల్ అవుతుంది. అంటే దోషము రెండింతలు అవుతుంది. దోషం రెండింతలు అయ్యింది అంటే ఏమవుతుంది? శుక్రుడు అంటే ధనం, కేతు అంటే ఆగిపోవడం, పోగొట్టుకోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వీళ్ళకి అర్థం కాదు, అయ్యో నేను ధర్మంగా ఉన్నాను, నాకు ఎందుకు ఖర్చు వచ్చింది, ఎందుకు ఇబ్బంది వచ్చింది అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ శుక్రకేతు సంబంధం ఉన్నప్పుడు ప్రత్యేకంగా మీరు చేయవలసినటువంటిది లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయండి. మీరు ఎంత లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేస్తుంటే మీ జన్మజాతకంలో శుక్రకేతు కాంబినేషన్ వల్ల సహజంగా జరిగేటువంటిది ఏంటంటే, వివాహ జీవితంలో కొంచెం జీవిత భాగస్వామితో దూరంగా ఉండడం, వివాహం చేసుకున్నామంటే కుదరకపోవడము, ఫైనాన్స్ బ్లాక్ అవ్వడం, ఇలాంటివి జరుగుతుంటాయి సాధారణంగా. దాంతో పాటు మీరు ఆగ్నేయ దోషం ఉన్నటువంటి ఇంట్లో ఉన్నారనుకుని ఇంకా ఇబ్బంది అవుతుంది. ఎందుకు? శుక్రుడు ఆగ్నేయానికి కారణం. ఒక్కొక్క దిశకి ఒక్కొక్కరు అధిదేవతలు, గ్రహదేవతలు ఉంటారు. ఆ రకంగా గ్రహదేవత అయినటువంటి శుక్రగ్రహము ఎప్పుడైతే మీ జన్మజాతకంలో కంబస్ట్ అయిందో మీకు తెలియకుండా వెళ్ళి, ఇప్పుడు ప్రతిసారి కేతుతోనే ఉండాలని లేదు, ఒక్కోసారి ఏమవుతుందంటే రవిగ్రహంతో కంబస్ట్ అవుతుంది. దాన్ని అస్తంగత్వ దోషము అంటారు. ఆ యొక్క అస్తంగత్వ దోషం ఉన్నప్పుడు ఏమవుతుంటుంది? ఈ ఒక్కొక్కసారి తూర్పు ఆగ్నేయం రెండు పాడవుతాయి అస్తంగత్వ దోషం ఉన్నప్పుడు. అంటే ఎలాగా? ఈ టిల్ట్ అయ్యేటువంటి దీంట్లో తెలియకుండా ఏం చేస్తారంటే, ఒక్కొక్కసారి మనకి ఇల్లు ఇలా 365 నుంచి 355, 350, 345 ఇలా తిరుగుతుంది ఇల్లు. అంటే దక్షిణం వైపు తిరుగుతుంది. తిరిగినప్పుడు ఏమవుతుంది? మీ యొక్క ఇంట్లో ఆగ్నేయం ఏదైతే అనుకుంటున్నారో అది తూర్పు అయిపోతుంది. ఒక్కోసారి తూర్పు ఆగ్నేయం తూర్పు అయిపోతుంది. సమసాధారణంగా తూర్పు అయిపోయినప్పుడు మీకు తెలియదు ఇది ఆగ్నేయం అనుకుని అక్కడ వంట వండుతుంటారు. అలా అక్కడ వండకూడదు. ఆగ్నేయం ఎక్కడ ఉందో అక్కడ వండాలి. అంటే ఏమవుతుంది? సర్వసాధారణంగా శుక్రుడు కనుక రవిచేత కంబస్ట్ అయితే ఇటువంటి దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలి? శుక్రుడు కేతువుతో ఉన్నారా, ఏదైనా పాపగ్రహాలతో కలిసి ఉంటే ఇబ్బంది వస్తుందా? ఒక్కొక్కసారి శనికుజులతో కలిసి ఉంటాడు శుక్రుడు కొంతమందికి. అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఆయన పక్క వాళ్ళతో ఎదురింతోతో కానీ స్త్రీలతోనే ఏదో గొడవ వివాదం వస్తూ ఉంటుంది, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో స్త్రీలతో గొడవ అవుతూ ఉంటాయి. అంటే ఏమిటి?
ఇక్కడ మీరు తీసుకున్నటువంటి ఇంట్లో ఎక్కడో పడమర దోషము, దక్షిణ దోషము, ఆగ్నేయ దోషం 3 కలిసి వచ్చాయి. అక్కడ ఆ 3 కలిసి వచ్చినటువంటి దోషం ఇటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మరి ఏం చేయాలంటే దీనికి అంటే ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన ప్రధానంగా చేయండి. రెండవది ఇంట్లో నిత్యము కూడా లలితా సహస్రనామం ప్లే చేయండి. ఎందుకంటే అమ్మవారి యొక్క ఎనర్జీ ఎక్కడైతే బాగా ఇదవుతుందో అక్కడ బాగుంటుంది. దీంతో పాటు గోవుకి గ్రాసము, బెల్లము, క్యారెట్లు తినిపించండి, అనే విధాలు బాగుంటుంది. చాలా మందికి గృహము అనగానే ప్రతిసారి తూర్పు మంచిది లేదా ఉత్తరం మంచిది, దక్షిణం పడమర మంచిది కాదు అనుకుంటున్నారు. అది పూర్తిగా తప్పు. వాస్తు శాస్త్రంలో ఎక్కడా కూడా సంస్కృత గ్రంథమైనటువంటి విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో ఎక్కడా కూడా ఈ దిశలు మాత్రమే మంచివి, ఈ దిశలు మంచివి కాదు అనేటువంటిది లేదు. ముందుగా గుర్తుపెట్టుకున్న పాయింట్ నెంబర్ 1. అన్ని దిశలు మంచివే, మీకు ఏ దిశ పనికి వస్తుంది అది వర్గు శాస్త్రము అంటారు. అంటే మీ పేరులో ఉన్న మొదటక్షరాన్ని ఆ దిశకు ఉన్నటువంటి ఆ నుంచి అమ్మహ వరకు ఉండే ఆ వరకు, కా వరకు, చా వరకు ఈ వర్కుని క్యాల్కులేషన్ చేసి 1, 3, 6, 7 చూసుకోవాలి. 2 మీడియంగా ఉంటుంది. ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విషయం ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే వర్క్తో పాటు మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇప్పుడు నేను చెప్పానండి, ఏది ఈ దోషం ఉంటే ఈ డైరెక్షన్ చూసుకోవాలి. ఆ రకంగా అది ఏదైనా ఉంటే ఇప్పుడు ఉదాహరణకి శుక్రకేతువులు కలిసి ఉన్నారు వజ్ర జాతకంలో అంటే కిచెన్ కనుక చిన్నగా ఉందనుకోండి, ఇంకా దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది వారికి కొంచెం. అంటే దాన్ని మనం ఆ ప్రభావాన్ని వాస్తు ద్వారా తగ్గించుకుంటున్నాం. రైట్. అలా 1, 2 అని కదా. ఒకవేళ కొంతమందికి శనిరాహు కాంబినేషన్ ఉంది, వెస్ట్ ఎక్కువ ఉన్నదా ఇంట్లో వెళ్తే ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా మనకు తెలియకుండా అట్లాంటి కాపుల్లోకి వెళ్తూ ఉంటారు. ఆ రకంగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వాస్తు గురించి మీకు పూర్తిగా అవగాహన లేదు, చూపించుకునే స్థితి కూడా లేదు, అలాగే జాగ్రత్త చక్రం కూడా తెలియదు. అప్పుడు ఏం చేయాలి? సింపుల్, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతిని, స్కందుని తలుచుకొని 10 నిమిషాలు ధ్యానం చేసి మీరు నిద్రపోయే ముందు నమశివాయ అనేటువంటి మంత్రాన్ని, నమశివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని చేయండి. ఇంట్లో మీకు ఎంత వాస్తు దోషం ఉన్నా, జాతకంలో ఎంత దోషం ఉన్నా కూడా ఇది మిమ్మల్ని ఎంతో కొంత కాపాడుతూ ఉంటుంది. నిత్యము మనం చేయగలిగితే ఏదో ఒకరోజు చేశానండి, ఒకరోజు చేయగానే నాకు ఎటువంటి మార్పు రాలేదు అనకండి. నిత్యము చేయండి, మీరే చూస్తారు మార్పు అనేటువంటి. అలాగే లలితా సహస్రనామాలు వినడం, చదవడం ఉదయం సాయంత్రం చేయండి. అంటే ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి దీనివల్ల. విష్ణు సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది, ఇప్పుడు ఇంట్లో ఏమైనా చేంజెస్ చేస్తున్నారు, కలర్స్ వేస్తున్నారు. కలర్స్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వాస్తుకి. కాబట్టి ఎటు పడితే అంటే ఏ రంగు పడితే ఆ రంగు వైపు, ముఖ్యంగా ఉత్తరం వైపు వైట్ కలర్ ఉండేలాగే చూసుకోండి. ఎందుకంటే అక్కడ వైట్ కలర్ కనుక లేదు అంటే ఫైనాన్షియల్ మీద ఎక్కువ దెబ్బ పడుతుంది. మన జీవితాలు కూడా ఫైనాన్స్తో ముడిపడి ఉంటాయి. ఏదైనా ఒడిదుడుకులు వచ్చాయంటే ఫైనాన్స్ సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఉత్తరం కేవలం ఫైనాన్స్ ఉంటే కాదు, ఉత్తరం ఫైనాన్స్ అయితే ఉత్తర ఈశాన్యం అనేటువంటిది మనకి ఆరోగ్యం. ఎవరైనా ఏమంటారు, ఆరోగ్యం బాగుంటే చాలండి, ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. అందుకని ఉత్తరం గోడ మొత్తం వైపు ఉండాలి. అలాగే ఈశాన్య భాగం, ఉత్తర ఈశాన్యం వైపు, తర్వాత వచ్చే ఈశాన్యం ఆలోచన. ఇటువైపు చూసుకుంటే ఉత్తర వాయువ్యము, వాయువ్యం వైపు మనం చూసుకుంటే ఇదంతా వైటే ఉండాలి. వాయువ్యం నుంచి ఈశాన్యం వరకు మొత్తం వైటే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ వాయువ్యం కూడా ఆరోగ్యాన్ని చెప్తుంది, మనస్థితిని చెప్తుంది. ఉత్తర వాయువ్యం అనేటువంటి భార్యాభర్తల మధ్య ఉండేటువంటి కలయికను కూడా చెప్తుంది. కాబట్టి ఇవి మెయిన్గా డిస్టర్బ్ అవ్వకూడదు. కాబట్టి ఇక్కడ వైట్ ఇలా చూసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే వాస్తుపరంగా కానీ జాతకపరంగా కానీ మీకు ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏమిటి అంటే మీకు దేవతానుగ్రహం సరిపోయింది. అక్కడ ఎన్ని పూజలు చేస్తున్నా మీకు పనులు ముందుకు కావట్లేదు అంటే ఇంకా కావాల్సిన పితృదేవతానుగ్రహం కావాలని మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఎక్కడో తాతలకు ముత్తాతలకు ధరించినట్టు వారికి అందాల్సినటువంటి సరిగ్గా అందట్లేదు. అప్పుడు మీరు ఏం చేయండి అంటే అమావాస్య నాడు మీరు స్వయం పాకము అంటారు. ఆ స్వయం పాకం ఇస్తూ ఉంటుంది. అమావాస్యకి బియ్యము, 2 రకాల కూరగాయలు, 2 రకాల పప్పులు, మిరపకాయలు, ఉప్పు, ఇటువంటి ఉల్లిపాయలు దానం ఇవ్వకూడదని గుర్తుపెట్టుకోండి, ఇవ్వాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ వాస్తుపరంగా చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇందులో మీకు గనక మీ జన్మజాతకంలో అద్భుతమైనటువంటి ధనయోగ దశ నడుస్తుంది. ఇది పెద్ద ఇబ్బంది ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగ దశ నడుస్తున్నాయి, ఏమీ ఇబ్బంది ఉండదు. అంటే అలాగా
ఆల్రెడీ ఆ వ్యక్తికి 1,00,000 వస్తుంది అనుకోండి ప్రతి నెల, ఒక 10,000 20,000 ఎక్స్ట్రా ఖర్చు అనేటువంటిది పెద్ద బడ్డన్ కాదు. అలాగే మీకు పెద్ద యోగం మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇదేదో దీనివల్ల ఇబ్బంది వస్తుంది అనేటువంటి భయపడకండి. మీ జాతక చక్రంలో పెద్ద యోగం ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలు ఇబ్బంది పెట్టవు. సో ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటామని కోరుకుంటూ శ్రీమాన్ ప్రేమ.